అరే మీరందరూ కాస్త కూర్చోండి. మా పెళ్లి కూతురు తయారవ్వడానికి కాస్త టైం పడుతుంది. కూర్చోండి కూర్చోండి. ఇదిగో ప్రవీణ్, నువ్వెందుకింత కంగారు పడుతున్నావు? కంగారు పడకు, నీ పెళ్లి కూతురు ఎక్కడికి పారిపోదు, నీ దగ్గరికే వస్తుంది. అదిగో పెళ్లి కూతురు వచ్చేసింది. ఇకిప్పుడు ఎవ్వరికీ తెలియకూడదు ముసుగు లోపల బుల్బుల్ కాదు నేనున్నానని. ఒక్కసారి పెళ్ళైపోయిందంటే తర్వాత ఎవ్వరూ ఏమీ చేయలేరు. అప్పుడు ప్రవీణ్ శాశ్వతంగా నావాడైపోతాడు. ఓయ్, నీ కళ్ళకేమైనా ఎక్స్రే మిషన్ ఉందా ఏంటి? ముసుగు లోపలున్న మొహం కూడా కనిపిస్తోందా? మరీ అలా చూడకు. పెళ్ళైన తర్వాత నీకెంతసేపు కావాలంటే అంతసేపు చూడొచ్చు. అదిదేంటి, వర్మాల వేసుకో. ఏయ్, ఒట్టేసుకుని వచ్చావా నన్ను నేర్పించాలని? ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నాను తెలుసా? అసలే నువ్వు ఇక్కడికి లేట్గా వచ్చావు. పైగా ఇప్పుడు ఇలా ముసుగులు వేసుకుని వచ్చావు, ఏదో పాతకాలపు పెళ్లి జరుగుతున్నట్టు. మనం చేసుకునేది లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ కాదు. ఇప్పుడు నువ్వు జవాబు కూడా చెప్పవా? అసలే పెళ్లి జరగబోతుందని చాలా నర్వస్గా ఉన్నాను. అదే చాలక నువ్వు నన్ను ఇంకా నర్వస్ చేస్తున్నావు. నాకు కనిపించడం లేదు, వినిపించట్లేదు కూడా. ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. సరే అయితే కానివ్వు, ఏం చేస్తావో చెయ్యి, ఎంత ఏడిపిస్తావో ఏడిపించు. ఒకసారి పెళ్ళయ్యాక నేను కూడా నిన్ను ఎలా ఏడిపిస్తానో చూడు. వెయిట్ అండ్ వాచ్. అరే, పూజ ఆచారాలు పూర్తయ్యేంత వరకు మీరిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదు. కొంగుముడి వేయడానికి దుప్పట్టా ఏది? ప్రజ్ఞ, కొంగుముడి వేసే దుపట్టా ఏదమ్మా? అమ్మా, అది నేను మర్చిపోయాను, ఇప్పుడే తీసుకొస్తాను. అరే వద్దమ్మా, ఎన్నిసార్లు తిరుగుతావు? అసలే ఈ టైంలో మెట్లెక్కి దిగడం మంచిది కాదు. నేను వెళ్ళి తీసుకొస్తాను కదా, నువ్వు కూర్చో. అక్క నేను వెళ్ళొస్తాను. ఓ గాడ్, ఒకవేళ ఇందు నానమ్మ బుల్బుల్ని చూసేస్తే? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.